బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్ల బిల్లుపైన చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపైన చర్చించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై, రేషన్ కార్డుల పంపిణీ, సీజనల్ వ్యాధులపై తీసుకుంటున్న చర్యలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపైన మంత్రులు చర్చించే అవకాశం ఉంది. బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంపుపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? మమత, ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు అంటే ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఎల్లుండి జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇందులో మేజర్గా ఇప్పుడున్నటువంటి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే దీని మీద ఇప్పటికే అంటే గత క్యాబినెట్ సమావేశంలో అంటే ఈ నెల 10న నిర్వహించినటువంటి క్యాబినెట్ సమావేశంలో దీని మీద ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. తర్వాత 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో 285A సెక్షన్ 285Aలో కొన్ని సవరణలు చేయాలి అని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో దానికి సంబంధించి ఇప్పటికే సవరణ కోసం రాజ్భవన్ అంటే గవర్నర్ ఆమోదం కోసం పంపారు. సో దానికోసం ఎదురు చూస్తుంది ప్రభుత్వం. ఒకవేళ గనక ఆ సవరణకు సంబంధించినటువంటి ఆమోదం వస్తే వెంటనే ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలి, అందులో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ రాజ్భవన్లో పెండింగ్ ఉన్నటువంటి ఈ సవరణకు సంబంధించినటువంటి అంశము, తర్వాత ఇక కేంద్రం పైన ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి బిల్లులు 2 ఉన్నాయి, ఆ 2 కూడా ఇక్కడ ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, అసలు రాష్ట్రంలో చేసినటువంటి ఈ బిల్లులు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నేతలను కలవడము, కేంద్రం పైన ఒత్తిడి పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇక దీని మీద రేపు సీఎం రేవంత్ రెడ్డి దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఢిల్లీలో ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఢిల్లీలో ఎవరెవరిని కలిసాము, ఎట్లాంటి ఒత్తిడి పెంచే విధంగా ఎట్లాంటి ప్రయత్నాలు చేశాము, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఎల్లుండి జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈ 2 బిల్లుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది, సో వాటిని ఆమోదం కోసం ఇప్పటివరకు ఏం చేసింది, ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి, వాటిని అధికారికంగా ఈ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. కాబట్టి దాని మీద ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా ఎల్లుండి జరిగే క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరోపక్క సెప్టెంబర్ 30 లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో ఈ హైకోర్టు ఆదేశాల మేరకు మరి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఈ సవరణకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లా ముందుకెళ్ళాలి, మీరు ఒకవేళ ఆలోపు కనుక రాకుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర క్యాబినెట్లో ఎల్లుండి జరిగే క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక గిగ్ వర్కర్లకు వాళ్ళ సంక్షేమ నిధి, తర్వాత వాళ్ళకు ప్రమాద బీమా, తర్వాత వీటితో పాటు జీవితకు సంబంధించినటువంటి బీమా కూడా, ఇట్లా వాళ్లకు సంక్షేమ పరంగా వాళ్ళను మరింత అభివృద్ధి పరంగా ఆర్థిక పరంగా కొంత వాళ్ళను మెరుగుపరిచే విధంగా కొత్తగా బిల్లు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దాని మీద ఇప్పటికే చర్చించారు. అధికారులు ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేశారు. ఈ గిగ్ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్లకు ప్రతి నెల ఎంత ఈ వేతనం వస్తుంది, ఇంకా వాళ్ళకు మెరుగైనటువంటి వేతనం రావాలంటే ఏం చేయాలి, ఏమేమి సవరణలు చేయాల్సిన అవసరం ఉంది, ఆ బిల్లులో ఎలాంటి అంశాలు చేర్చాలనే దాని మీద ఈ మధ్య కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డితో అధికారులు కూడా సమావేశమయ్యారు. దానిలో ఏ అంశాలు చేర్చారనే దాని మీద కూడా సీఎంకు వివరించారు. అయితే అందులో కొన్ని సూచనలు చేశారు, అందులో కొన్ని మార్పులు కూడా చేయాలని సీఎం చెప్పారు. కాబట్టి ఇక ఎల్లుండి జరిగే రాష్ట్ర క్యాబినెట్లో దాని మీద కూడా ఆ మార్పులు చేసిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే
ఉంటుంది. దీంతో పాటు ఇక వానాకాలానికి సంబంధించినటువంటి ఈ పంటల సాగు, తర్వాత వర్షాలు, తర్వాత ఈ సీజనల్ వ్యాధులు, వర్షాల కాలంలో ఈ సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు ప్రజలను అప్రమత్తం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరినీ కూడా అలర్ట్ చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు అక్కడ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో ముందస్తుగా అన్ని కూడా అక్కడ అందుబాటులో ఉంచాలి. ఎక్కడ కూడా ఈ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఇక కేబినెట్ సమావేశంలో కూడా ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలకు సంబంధించిన అంశంలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ అర్హులు ఉన్నారు, సో వాళ్ళకు ఆల్రెడీ ఈ నెల 25 నుంచి దీని మీద ఒక డ్రైవ్గా పెడతా ఉన్నారు. కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఈ మధ్య కాలంలో అమల్లో ఏదైతే కొత్త రేషన్ కార్డు లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి ఎట్లాంటి ఎంపిక చేశారు, నిజమైనటువంటి అర్హులకు కార్డులు ఇస్తున్నారా లేదా, ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమిస్తూ ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి ఈ భూ సమస్యల మీద వచ్చినటువంటి దరఖాస్తుల అంశంలో, తర్వాత కొత్తగా తీసుకురావాల్సినటువంటి పథకాలు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాల మీద కూడా చర్చించి దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ప్రభుత్వం చేయబోయే సంక్షేమ పథకాలు, ప్రజలకు అమలు చేస్తున్నటువంటి పథకాలు, కొత్తగా చేయబోయే అభివృద్ధి పథకాలు, వీటితో పాటు ఇక ఇరిగేషన్కి సంబంధించి ఏదైతే ఈ ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి ఈ మధ్యలో ఈ ఇరిగేషన్ వివాదం కొనసాగుతుందో దీనికి సంబంధించి ఇంకా మరీ ముందుకు ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది, అక్రమంగా ఏపీ తరలించుకుపోతున్నటువంటి నీళ్లను మనం అడ్డుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మమత, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. తూర్పు పశ్చిమ ద్రోణితో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కరీంనగర్లోని కాలనీలు నీట మునిగాయి. రోడ్డు మీద నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసినాయండి. అటు మోరు నీళ్ళు, ఇటు వర్షం నీళ్ళు, ఇటు మోరు నీళ్ళు రివర్స్ ఎక్కి మోరు ఫుల్ వేసే చోట్ల వెనక బ్యాక్ సైడ్ వెనక మోరు వేసే చోట్ల దాని నుంచి రివర్స్ నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు పోకుండా అటు ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు నుంచి ఫుల్ అయిపోయినాయి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాడు. ముసలివాళ్ళు, పిల్లలు చాలా పైకి వచ్చి మా ఇంట్లో ఆధీనం తీసుకున్నారండి. పెద్దవాళ్ళు అయితే చాలా ముసలివాళ్ళ మంచం కూడా బయట వేసినాం. చాలా నాకు నడుము బట్టి వరకు వచ్చేసినాయండి. ఒక 2 hours వరకు బాగా కష్టమైంది. వర్షం వెలిసిన తర్వాతనే రోడ్ వెళ్తున్నాయండి. వాటర్ అటు మోరి దారిన తర్వాతనే ఈ ఇంట్లో వాటర్ అంతా బయటకు వెళ్తున్నాయండి. రాత్రి నుండి భారీ వర్షం పడట్లా లోతట్టు ప్రాంతమైన మా ఏరియాలో వాటర్ బాగా వచ్చింది. ఇళ్ళల్లో కూడా వచ్చినాయి. బాగా ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఏరియాలో. నీళ్లు రావడానికి కారణం ఏంటంటే పైకి వెళ్ళి వస్తాయి కదా, మోరి బాగా అయింది. డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఓవర్ఫ్లో అయింది. దానివల్ల నీళ్ళు వచ్చినాయి. మంచాలు, అవి బట్టలు, వంట బోళ్ళు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంతవరకు వంట లేదు, ఏం లేదు. పెద్ద మనిషి ఉంది, ఆమె కొంచెం టిఫిన్ చేయలేదు. కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. నీళ్ళలో నాలి ఉంది కదా, అది పెద్ద ఇది మొత్తం వాడికి ఇదవుతుంది. ఆ వాటర్ ఇక్కడికి వస్తున్నాయి. అట్లా అదే ప్రాబ్లం. అలుగునూరు చౌరస్తాలో కురిసిన వర్షానికి రోడ్డుపైనే వరద నీరు ప్రవహించింది. వరద నీటిలో చిక్కుకున్న అంబులెన్స్ ను స్థానికులు అతి కష్టం మీద దాన్ని బయటకు తెచ్చారు. జమ్మికుంటలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కుంభవృష్టి పడింది. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాలు తడిసి ముద్దయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల్లో రోడ్లు జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలతో ఎర్రవాగు పొంగి పొర్లుతోంది. పత్తి చేనులోకి వెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. భారీ వరదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు ఇండ్లలోకి చేరాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా నిర్మించడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలతో రామగుండ రీజియన్లోని 4 ఓసీపీలలో రోజుకు 40,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ క్వారీలు జలమయంగా మారగా రహదారులు బురదమయమయ్యాయి. ఎవ్వరు పట్టించుకుంటలేరు. చెప్పినప్పుడు కొన్ని రోజులు తీసిర్రు. ఇప్పుడు అటు పోకుండా అయినాయి. నీళ్లు చూడుర్రి, ఇల్లు ఇక్కంచి మొత్తం అక్కడి దాకా. ఖమ్మం జిల్లా అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి డ్రైనేజీ వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మణుగూరు, అశోక్ నగర్, వినాయక్ నగర్, ఆదర్శ నగర్, గాంధీనగర్ కాలనీ ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ప్రభుత్వ గిరిజన సంక్షేమ స్కూల్లోకి నీళ్లు రావడంతో 200 మంది విద్యార్థినులను ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహానికి తరలించారు. మణుగూరు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి, మట్టి తవ్వకాలకు అంతరాయం ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మరికొన్ని గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలైన 12 ఏరియాలకు ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, ఉమ్మడి వరంగల్కు అతి భారీ వర్ష సూచన చేశారు. అయితే ఈ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. భారీ వర్షంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చునని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షంలో బయటకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇక వర్షాలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, చెప్పండి, వచ్చే 2-3 గంటల పాటుగా అయితే జిల్లాలకు రెడ్ అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రానున్న ఒక 2 నుంచి 3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీనిలో కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఇంకొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇటు మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లితో పాటు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ రెడ్ అలర్ట్లో భాగంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈరోజు నైట్ 8 o'clock నుంచి 10 తర్వాత 10 o'clock వరకు ఆ 2 to 3 hours పాటు టైంలో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. దీంతో పబ్లిక్ ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదంటూ కూడా ఇప్పటికే ఐఎండీ సూచనలు చేసింది. సో ఈ అలర్ట్స్ అన్నిట్లు కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకు అలాగే పోలీస్ సిబ్బందికి కూడా ఇప్పటికే ఐఎండీ అలర్ట్లు కూడా జారీ చేసింది. వాళ్ళందరికీ ఈ డీటెయిల్స్ కూడా పెట్టింది. ఇక దీంతో పాటు ఇంకొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ కూడా ఆయా జిల్లాల్లో సుమారు 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలిపింది. సో ఈ జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్గా ఉండాలంటూ చెప్పింది. సో ఈ ముఖ్యంగా ఇప్పటికే ఈ వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన కలెక్టర్లకు అలర్ట్ పోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా అది ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనం చూసాము నిన్నటి నుంచి ములుగు జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెళ్ళడానికి వీలు లేకుండా భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. అట్లా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువగా పడుతుంది. సో పడిన చోటల్లే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదు అవడంతో ఈ హెవీ రెయిన్ అనేది నమోదవుతుంది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే జిల్లాలో చూసుకుంటే 20 సెంటీమీటర్స్ ఎబో ఎక్కడ కూడా వర్షపాతం
నమోదు కాలేదు. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ ప్రకారం ఈ రోజు మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇది భారీ నుంచి అతి భారీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పింది. సో రెడ్ అలర్ట్ అంటే ఉన్న అన్ని అలర్ట్స్ లో హైయెస్ట్ అలర్ట్ 20 సెంటీమీటర్స్ ఎబో అంటే భారీ వర్షం అనే చెప్పుకోవచ్చు. సో ఆయా జిల్లాల పబ్లిక్ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. సో వ్యవసాయానికి వెళ్లే వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఎర్లీగా ఇంటికి వచ్చి ఇది ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అని చెప్తున్నారు. సో వర్షం కూడా 8 o'clock తర్వాత వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఆ టైం తర్వాత ఆ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు, ఎస్పెషల్లీ ఏ జిల్లాలు అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారో వాళ్ళు మాత్రం ఎవరు బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఈరోజు నైట్ అంతా కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్కు సంబంధించి అయితే మార్నింగ్ నుంచి ముసురు పడడమే చూస్తున్నాము. సో మార్నింగ్ నుంచి కంటిన్యూ అయింది, ఆఫ్టర్నూన్ వరకు కొట్టిన తర్వాత ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ నుంచి హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ప్రస్తుతానికి అయితే వర్షం లేదు. సో నైట్ టైం కూడా ఎలాంటి వర్ష సూచనలు అయితే కనిపించట్లేదు. సో రేపు మార్నింగ్ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం మరొక 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నా. ఈ రోజు నైట్ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. మమత. రైట్, థ్యాంక్ యూ సదానందం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లు మండలంలో వాగలకు భారీ వరద పోటెత్తుతోంది. ఇక గోల్కొండ, హేటిగూడ గ్రామాల మధ్య ఓరెపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలో కొన్ని మేకలు కొట్టుకుని పోయాయి. మేకల కాపారులు వాటిని మేపేందుకు తీసుకెళ్లి తిరిగొస్తూ ఉండగా వరద ఎక్కువయ్యి నీటిలో మేకలు కొట్టుకుని పోయాయి. దీంతో స్థానికుల సహాయంతో మేకలను కాపాడారు కాపరులు. హేటిగూడ వైపు చిక్కుకున్న మేకలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. తూర్పు పశ్చిమ ద్రోణితో పాటు రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా వానలకు అతలాకుతలమైంది. పలు గ్రామాలు జలమయమయ్యాయి. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జలపాతాలకు వరద పోటెత్తుతూ ఉండటంతో విహారానికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తాయి. ములుగు జిల్లాలో 26 గంటల్లో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెంకటాపురంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షం పడింది. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు, పొర్రెలకు పొంగిపొర్లుతున్నాయి. మంగపేట మండలంలోని రమణక్కపేటకు చెందిన సాదనపల్లి సారమ్మ ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోవడంతో తనకు నిలువ నీడ లేకుండా పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు ములుగు జిల్లాలో చొక్కాల, వీరాపురం, గొల్లగూడెం గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరి ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. యాకన్నగూడ సమీపంలోని రాళ్లవాగు దగ్గర రోడ్డు వరదలో కొట్టుకుపోయింది. దీంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. వాగువైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రాచలం వెళ్లేవారు ఏటూరు నాగారం, మణుగూరు నుంచి వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. గార్ల మండలం దగ్గర మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గార్ల, మద్దివంచతో పాటు 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వెంకటాపురం బీసీ హాస్టల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. అటు జలపాతాలు పొంగి ఉగ్రరూపం దాల్చాయి. బొగత జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కొత్తగూడెం సమీపంలోని రాళ్లతిట్టేవాగు ఉధృతంగా పారుతోంది. చేపల వేటకు వెళ్లిన ఆగబోయిన నరేష్ గల్లంతయ్యాడు. ములుగు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు రాష్ట్ర మంత్రి సీతక్క. తాడ్వాయి మండలం జలగటంచ వాగు ఉధృతిని పరిశీలించారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి సీతక్క.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. టేకుమట్ల మండలంలోని బుర్నపల్లి, కిష్టంపేట గ్రామాల మధ్య మానేరువాగు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గుగళ్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భీమిని మండలం తిమ్మాపూర్ ఎర్రవాగులో ట్రాక్టర్ కొట్టుకుని పోయింది. ట్రాక్టర్పై ఉన్న 2 రైతులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టులకైతే జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో ఉన్నాము. చూడొచ్చు, నాన్ స్టాప్గా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టులో ఉన్న ఇండ్లకు కూడా నీరు వచ్చి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మొత్తం పెద్దపల్లి ఇటు మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి చేన్లు, పంటలు కొన్ని చోట్ల మునిగిపోయి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా వెదర్ మొత్తం కూడా చల్లబడడంతో కూడా రైతులు పంట పొలాలు పొలం పనులు చేసుకుంటున్నారు. వారికి కూడా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చి అయితే చేరుతుంది. దాదాపు ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం కూడా 175 టీఎంసీకి గాను ప్రస్తుతం అయితే 8.9 టీఎంసీకి అయితే నీరు చేరుకుంది. ఇప్పుడైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో స్వల్పంగా నీరైతే వచ్చి చేరుతుంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరుతుంది. ఇటు ముంబై, ఇటు అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో వేమనపల్లి, అదేవిధంగా నీల్వాయి మండలాల్లో కూడా భారీ వర్షాలైతే కురవడంతో ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమై పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతము చూడొచ్చు మనం, వర్షానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబ్రెల్లాలు తీసుకెళ్ళి ఎటైనా పనులకు వెళ్ళాలంటే బయటికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా దాదాపు ఎల్లంపల్లి ఇటు కాళేశ్వరంలో భాగమైన 3 ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఎంతైతే ఇన్ఫ్లో వచ్చి చేరుతుందో అంతే విధంగా అవుట్ఫ్లో వెళ్తుంది. ఎందుకంటే ఎన్డీఎస్ఏ సూచనల మేరకు స్టోరేజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో మొత్తం కూడా నీరు వచ్చినట్టు అన్ని గేట్లు ఎత్తి కూడా కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు పొద్దున్నుంచి కురుస్తున్న వర్షాలకు ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని రాళ్లవాగు, భీమిని మండలంలోని రాళ్లవాగు ప్రాజెక్టు దగ్గర వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన రైతులకు భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా వరద పెరగడంతో కూడా ట్రాక్టర్ నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న 2 కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెవీ వెహికల్ ట్రాక్టరే ఒక్కసారి వరద పెరగడంతో కూడా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. మొత్తానికైతే 2 క్షేమంగా అయితే ఆ పరిస్థితి నుంచి బయటపడ్డ పరిస్థితి ఏర్పడింది. మొత్తం గత 2 రోజులుగా ఇటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో అయితే వర్షం బీభత్సం అయితే సృష్టిస్తుంది. దాదాపు మొత్తము 95 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్టు ఇటు ఐఎండీ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎల్లంపల్లి, మేడిగడ్డ ఈ ప్రాజెక్టులో కూడా ఎవరు కూడా లోనికి వెళ్ళకూడదు, చేపలు పట్టేందుకు కూడా ఎవరు కూడా లోనికి వెళ్ళకూడదు అని చెప్పేసి అధికారులు అయితే జాలర్లను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఈ రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు అయితే ఇటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ 2 కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల దగ్గర కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే ఈ ఎల్లంపల్లి కావచ్చు, ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్ట్ దగ్గర ఎప్పటికప్పుడు అయితే ఇటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వరద ఉధృతిని తెలుసుకొని కింది స్థాయి ఎవరైతే గ్రామాలు ఉంటారో వాళ్ళకైతే అలర్ట్స్ అయితే జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరో 2-3 రోజులు వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరైతే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన ఉండాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించిన పరిస్థితి నేపథ్యంలో అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇటు తహసీల్దార్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు ఎక్కడైతే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి అట్లాంటి దగ్గర హెచ్చరిక బోర్డులు కూడా పెట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు రైతులు ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తుంటే
కొన్ని పత్తి పంటలు మునిగిపోయి కొందరు రైతులు అయితే బాధపడుతున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. రానున్న 3 రోజుల్లో కూడా వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా నాన్ స్టాప్గా ముసురు వర్షం అయితే కొనసాగుతుంది. ఈ వర్షానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న రెయిన్ అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పర్యటించారు కలెక్టర్ దివాకర. యాకన్నగూడెం రాళ్లవాగు వంతెనను పరిశీలించి వరద ఉధృతి తగ్గే వరకు వాహనాలను అనుమతించవద్దని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్. వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వైద్యులందరూ అందుబాటులో ఉండాలని చెప్పారు కలెక్టర్ దివాకర. కొమరంభీం జిల్లాలో వరద నీటితో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. బెజ్జూర్ మండలం కుష్నపల్లి, అదేవిధంగా సుష్మీర్ ఒర్రే వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో సుష్మీర్ గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తోంది సుష్మీర్ ఒర్రే. దీంతో తలాయి, తిక్కపల్లి, భీమారం, పోతసోమిని, సోమిని, మొగవెల్లి, సుష్మీర్, నాగిపల్లి, ఇప్పలగూడ, గెర్రెగూడ, బండల్గూడ, చింతల్పల్లి, అందారంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 13 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీ మొట్టు బాగా వాసిరుపుతారు. వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలం, తాలిపేరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇంతకాలం వర్షాలు లేక సాగు కోసం అవస్థలు పడ్డ రైతులు ప్రాజెక్టులు నిండుకుండలాగా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద వస్తోంది. కుంటలు, వాగులు పొంగి పొర్లుతుండడం, మైనర్ బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. దీంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 92,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 107,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.50 మీటర్లు ఉండగా ప్రస్తుతం 318.09 మీటర్లకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.7 టీఎంసీలకు వరద నీరు చేరింది. ఏపీ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 142,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల మేర నీరు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 94,709 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 572 అడుగుల మేర నీరు ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందన్నారు అధికారులు. వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లను 3 అడుగులు ఎత్తి 28,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వర్షాలతో వాగులు వంకలు పొంగుతుండడం, ప్రాజెక్టులు జలకల సంతరించుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కలకు వర్షాలు జీవం పోశాయంటున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఇవాళకి 200 కోట్ల జీరో టికెట్స్ జారీ కావడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ సిబ్బంది కృషి చాలా ఉందన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి ఇప్పుడు లాభాల్లోకి తెచ్చామన్నారు మంత్రులు. గత 10 ఏళ్ల కంటే ఆర్టీసీ ఇప్పుడు మరింత ఆర్థికంగా బలపడిందన్నారు. కొత్తగా 2300 బస్సులను కొనుగోలు చేశామన్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేట్ 65% నుంచి 97% పెరిగిందన్నారు మంత్రులు. ఆర్టీసీలో 200 కోట్ల జీరో టికెట్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ లో 200 కోట్ల జీరో టికెట్ల సంబరాలను నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీకి ఈ 200 కోట్ల ప్రయాణాలకు మహిళలు చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లించాల్సిన టికెట్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 6,670 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించింది. భవిష్యత్తులో కూడా ఈ మహాలక్ష్మి పథకం కొనసాగిన కాలంలో మహిళా ప్రయాణికులు వారి ప్రయాణం చేసేటువంటి టికెట్లకు సంబంధించిన రుసుముని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తాం. అలా ఆర్టీసీకి చెల్లించడం వల్ల ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా బలపడమే కాకుండా నెలలకు కొన్ని కొత్తగా అదనంగా అనేక కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయి ఈరోజు దిగింది. ఇప్పటికే 2,300 బస్సులు అదనంగా రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రిగారు కార్యక్రమంలో 2,300 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ అందించారు. మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే భాగంగా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు వాళ్ళని ఎందుకు యజమానులను చేరాలని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపి మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున 1 కోటి రూపాయలు వాళ్ళ కిరాయి చెల్లించడానికి 150 బస్సులకనే మాట సందర్భంగా మనగిస్తున్నాం. ఇంకా బస్సుల కొనుగోలు సంఖ్యకు సంబంధించి ఆ మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేసే పరిశ్రమ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ విధంగా అనేకంగా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, మహిళల ప్రయాణ సంఖ్య పెరిగింది. గతంలో 45 లక్షల ప్రయాణం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రతిరోజు దాదాపు 60 లక్షల మంది ప్రయాణం చేసి వినియోగించుకుంటా ఉన్నారు. ఆ విధంగా 67%, 65% ఆక్యుపెన్సీ రేటు 97-100% దాటి బస్సులు నిండిగా మహాలక్ష్మి కలకలతోటి ఆర్టీసీ ముందుకు కొనసాగుతోంది. అలా ఆ విధంగా ఉన్నటువంటి ఆర్టీసీ అన్ని రకాలుగా ఆదాయాలు పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ మరి కార్మికులకు సంబంధించిన అంశాలు కూడా చూస్తూ ఉంది. ముందు ఈ సందర్భంలో తప్పకుండా రాబోయే ఆర్టీసీని గతంలో ప్రైవేట్ పనులు చేస్తామని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఎత్తేస్తున్నామని చెప్పి జరిగిన సందర్భంలో దాదాపు ఆత్మహత్య చేసిన రోజులకి ఇలా లాభదాయకంగా ఆర్టీసీ నడిపించడంలో మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మా ప్రభుత్వం కానీ మీరు కానీ మీ డిపార్ట్మెంట్ ఎన్నిక గారు కానీ విశ్వసనీయ గారు కానీ మేమందరం కూడా ఆర్టీసీ బలోపేతంగా చేస్తూ ఈ ప్రజా భూములలో కార్యక్రమం చేయబోతున్నాం. కూడా తెలుపుతూ కొత్త బస్సులో సందర్భంలో ప్రక్రియకి ఎంపీ జనాగారు గారు వారి దీపాన్ని కూడా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ మంత్రి శాఖ కూడా దాదాపు మాట్లాడుకుని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే ఈ ఇంకా 4 లక్షల బస్సు కాబట్టి వచ్చే వారం
కొత్త రోడ్డు పెట్టడం గురించి కార్యక్రమంలో తీసుకోబోతున్నాం. తప్పక ప్రతి గ్రామం మండలానికి సింగింగ్ రోడ్డుని మండలాల నుంచి జిల్లా వెళ్ళడానికి అవసరమైన డబ్బులు వచ్చే నెలలోనే కార్యక్రమం చేయాలని చెప్పిన అన్ని ప్రపోజల్స్ చేయడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో వస్తువులను జప్తు చేశారు అధికారులు. వాంకిడి చెరువు ఏరియాలో నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు రైతులు. దీంతో 16 లక్షల వరకు ప్రాపర్టీని జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆర్టీఓ ఆఫీసులోని కంప్యూటర్లు, టేబుల్స్, కుర్చీలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చెరువు వచ్చి గత 13 years బ్యాక్ చెరువు పడ్డది. 70 acres ఏమో అందరి రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దాని వాల్యూ ఇప్పటి ప్రకారం అయితే 2,24,00,000 కోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు. అప్పుడు మేము 80,000 చొప్పున మేము తీసుకున్నాము. ఆ తర్వాత కోర్టులో మళ్ళీ మాకు రీవాల్యుయేషన్ కావాలని మేము ప్రయత్నిస్తే కోర్టు వాళ్ళు మాకు ఇప్పుడు 2,24,00,000 మంజూరు చేశారు. సో ఈరోజు ఇక్కడికి రావడానికి అసలైన రీజన్ ఏంటంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళ సామాన్లు జప్తు చేస్తున్నాం మేము ఈరోజు. హైదరాబాద్ నారాయణగూడలోని స్వగృహంలో మృతి చెందారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కుంభం మధుసూదన్ రెడ్డి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మధుసూదన్ రెడ్డి అంత్యక్రియలను ఆయన కుమార్తె నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సలహాదారునిగా సేవలు అందించారు. ఓయూ ప్రిన్సిపల్గా చేసిన ఆయన 1996లో పదవీ విరమణ పొందారు. ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో స్వగ్రామం శివర్ణగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మధుసూదన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కవి అందశ్రీతో పాటు కళాకారులతో ధూమ్ధామ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచారు. ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ సాధన కోసం మధుసూదన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుని సంతాపం వ్యక్తం చేశారు ఆయన సన్నిహితులు, ఉద్యమకారులు. అందరం ఒక 2 నిమిషాల మౌనం పాటిద్దాం. మంచిర్యాలలో ప్రజాప్రతినిధులు, అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఇందుకు కొత్తగా నిర్మించిన ట్రాఫిక్ ఐలాండ్సే నిదర్శనం. 3 ఏళ్ల కిందట 4 కోట్లతో అందంగా నిర్మించిన ట్రాఫిక్ ఐలాండ్స్ ను తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. మంచిర్యాల సిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా 3 ఏళ్ల క్రితం ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో ట్రాఫిక్ ఐలాండ్స్ ను నిర్మించారు. ఒక్కొక్క దానికి ₹1 కోటి చొప్పున దాదాపు 4 కోట్ల వరకు ఖర్చు చేశారు. మంచిర్యాల అడిషనల్ సబ్ కలెక్టర్ బి రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఒక్కొక్క చౌరస్తాలో ఒక్కో థీమ్తో ఐలాండ్స్ ను అందంగా తీర్చిదిద్దారు.
రోడ్లను వెడల్పు చేయకుండా భారీ సైజులో ట్రాఫిక్ ఐలాండ్స్ ను నిర్మించడంపై అప్పట్లోనే విమర్శలొచ్చాయి. అయితే సిగ్నల్స్ అవసరం లేకుండా ట్రాఫిక్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుందని అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థించుకున్నారు. ఐలాండ్స్ దగ్గర రోడ్లు ఇరుకుగా మారడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఐలాండ్ దగ్గర బైక్ యాక్సిడెంట్ కావడంతో 2 యువకులు చనిపోయారు. ఐబీ చౌరస్తా నుండి ఏసీసీ శివార్లోని శ్రీనివాస గార్డెన్ వరకు మెయిన్ రోడ్ వెడల్పు పనులు చేపడుతున్నారు. దీంతో వెంకటేశ్వర టాకీస్, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఐలాండ్స్ ను తొలగించారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. తమ పార్టీ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కావాలని తొలగిస్తున్నారని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఐలాండ్స్ ను తొలగించకుండా రోడ్ల వెడల్పు చేయొచ్చంటున్నారు స్థానికులు. ఈ ఐలాండ్లు కట్టేటప్పుడు ఏ ప్రాతిపాదికన ఇక్కడ నిర్మాణం చేసిండ్రు, ఇంజనీర్లు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రభుత్వం ఒక అంచనా లేకుండా ఎందుకు నిర్మాణం చేసిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. సుమారు ఈ ప్రాంతంలో ఈ ఐలాండ్ల మూలంగా 10 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. మామూలుగా అయితే వేరే వాళ్ళు ₹1 దుర్వినియోగం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు. మరి 10 కోట్లను దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టరని చెప్పి, ఆ డబ్బులు ఎందుకు రికవరీ చేయరని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. సరైన ప్రణాళికలు లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేయడం, వాటిని తొలగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరుతున్నారు. సర్కార్ బడుల్లో పీఎం శ్రీ పథకం సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు కేవలం పాఠాలకే పరిమితం కాకుండా కరికులర్ యాక్టివిటీస్, కెరీర్ గైడెన్స్, వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. సాంప్రదాయ కళలు, సంగీతం నేర్చుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పీఎం శ్రీ పాఠశాల ప్రత్యేకతపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం విజయవంతంగా అమలవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో 9, నారాయణపేట జిల్లాలో 7, వనపర్తి జిల్లాలో 6, నాగర్ కర్నూలు జిల్లాలో 8, జోగులాంబ గద్వాల జిల్లాలో 7 పీఎం శ్రీ పథకం అమలు చేస్తున్నారు. జిల్లా పరిషత్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, గవర్నమెంట్ హై స్కూల్స్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. లైబ్రరీలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటయ్యాయి. వివిధ పరికరాలతో విద్యార్థులు సైన్స్ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని స్టూడెంట్స్ కంప్యూటర్ ల్యాబ్ల్లో శిక్షణ పొందుతున్నారు. పీఎం శ్రీ పథకం కింద వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు టీచర్లు. స్కూళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పేరు అల్ఫియా, నేను 9వ తరగతి చదువుతున్నాను. పీఎం శ్రీ వచ్చాక మా స్కూల్లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అందులో నాకు నచ్చిన కార్యక్రమం టూర్, విహారయాత్ర. అందులో మేము ట్విన్నింగ్ నైబర్హుడ్ స్కూల్ అని పక్కన ఉన్న కేజీబీవీకి వెళ్ళాము. అక్కడ వాళ్ళు మేము వెళ్ళాక స్వాగతం చేశారు. మా కోసం ఎన్నో రకాల వంటలు చేశారు, ఇంకా చాలా విషయాలు చేశారు. సెల్ఫీ పాయింట్ వచ్చింది. సెల్ఫీ పాయింట్లో నేను ఫోటో దిగి మాట్లాడినప్పుడు నా లక్ష్యం డాక్టర్. అది చూసుకున్నప్పుడల్లా నేను డాక్టర్ కావాలి, నేను ఎలా చదవాలి, అదే నాకు గుర్తొస్తుంటుంది. నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత చదవన్నా చాలా ప్రయత్నిస్తాను. ప్రభుత్వ స్కూళ్లలో పీఎం శ్రీ కార్యక్రమాల కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ టైంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు. వివిధ క్రీడల సామాగ్రి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ తో పాటు ఇండోర్ గేమ్స్ కూడా ఆడుతూ ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు విద్యార్థులు. క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. జిల్లాలో కొన్ని స్కూల్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది ప్రయోగాత్మకంగా. దాంట్లో నేను ఈ వేముల పాఠశాలలో పీఎం స్కూల్లో పనిచేయడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు దీంట్లో 16 ఇంటర్వెన్షన్స్ దాకా ఉన్నాయి. ఏ కార్యక్రమం తీసుకున్నా సరే కానీ అది విద్యార్థుల్లో ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి పెంచే విధంగా, ఎప్పుడు కూడా స్కూల్లో ఉండే విద్యార్థులు స్కూల్లో ఉండకుండా బయటి ప్రపంచాన్ని కూడా తెలుసుకునే విధంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పిల్లల్లో నా సృజనాత్మక శక్తి రావాలంటే పిల్లలు గేమ్స్ ఆడుతూ, అదేవిధంగా
వివిధ రకాల కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా విజ్ఞాన విహారయాత్ర అని ఈ పాఠశాల నుంచి 3 సార్లు వెళ్ళాము. దాంట్లో భాగంగా మేము ఇది మన జూరాల ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలను వాలీబాల్ ఆడించడము, చూయించడము. అక్కడ అయితే జూరాల ప్రాజెక్టులో ఎన్ని గేట్లు ఉంటాయి, కరెంట్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది అది చేయించడము. స్కూళ్లలో నాటికలు, ఉపన్యాసాల పోటీలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు టీచర్లు. తబలా, హార్మోనియం, మృదంగం, వయలిన్ లాంటి వాయిద్య పరికరాలు శిక్షణ అందిస్తున్నారు. దీంతో కళలపై విద్యార్థుల్లో మక్కువ పెరుగుతోంది. విజ్ఞాన విహారయాత్రలతో వివిధ ప్రాంతాల గురించి వివరిస్తున్నారు టీచర్లు. వివిధ రంగాలపై విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తున్నామని, స్కూల్ స్థాయిలోనే వారిలో దాగి ఉన్న కళలను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. పిఎం శ్రీ స్కీమ్ కింద డోలాక్, తబలా, వయలిన్, ఈ గిటార్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి వస్తువులు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వడం వలన పిల్లలకు ఎంతో చాలా ఉపయోగకరమైనది. భవిష్యత్తులో కూడా దీని మీద నేర్చుకోవడానికి ఉపాధి అవకాశం కల్పించడానికి కూడా ఇది ఒక మంచి మార్గము. ఇక్కడ సైన్స్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, ల్యాబ్ యాక్టివిటీస్, ల్యాబ్కి కూడా సంబంధించి చాలా మెటీరియల్ వచ్చింది. ల్యాబ్ ఈ గతంలో పరిమితంగా వచ్చేటువంటిది, దానివల్ల యాక్టివిటీస్ చేయించాలన్నా కూడా కొంత వస్తులోపం కనిపించేది. పిఎంసీ వల్ల లాభం జరిగింది ఏమిటంటే బాగా మెటీరియల్ ఇచ్చారు ఇవాళ. దానివల్ల ప్రయోగాలు ఎక్కువ చేసి పిల్లలను కొంత ఆ విజ్ఞాన శాస్త్రం వైపు మరలించేటువంటి అవకాశం దొరికింది. పీఎం శ్రీ పథకంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము భావి భారత పౌరులుగా మారడానికి వివిధ రకాల కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. తాము శారీరకంగా, మానసికంగా దృఢపడతామంటున్నారు స్టూడెంట్స్. సైన్స్ ల్యాబ్, రోబోటిక్స్ అలాంటివి వచ్చాయి. రోబోటిక్స్లో మేము నిన్న మొన్న మేము రోబోటిక్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని రోబోటిక్స్ చేపించి సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఫిబ్రవరిలో అప్పుడు మేము రోబోటిక్స్కి వెళ్ళి అప్పుడు హైదరాబాద్లో మళ్ళీ రోబోటిక్స్ చేసి ప్రైజ్ ఇట్లా కొన్ని సిల్వర్, గోల్డ్ అలాంటివి ఛాలెంజెస్ ఉంటాయని రోబోటిక్స్ వాళ్ళు చెప్పారు. పీఎం శ్రీ పథకాన్ని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. వివిధ కార్యక్రమాలు విద్యార్థుల్లో సమగ్ర వికాసానికి ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.